న్యూయార్క్ మేయర్ జోఫ్రాన్ మందాని పంపిన సందేశం బయటకొచ్చింది. ఉమర్ ఖలీద్ సహచరి లాహిరి ఈ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. మనం అనుభవించిన కష్టం మన వ్యక్తిత్వాన్ని మార్చేయకూడదని నువ్వు చెప్పే మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మేమంతా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాము అంటూ ఉమర్ ఖలీద్ సహచరి లాహిరి ఈ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. మనం అనుభవించిన కష్టం మన వ్యక్తిత్వాన్ని మార్చేయకూడదని నువ్వు చెప్పే మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మేమంతా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాము అంటూ మందాని రాసిన మాటలు చాలామందిని భావోద్వేగానికి గురిచేశాయి. అదే సమయంలో మరికొందరికి ఇవే మాటలు ఆగ్రహానికి కారణమయ్యాయి. జైలు నిన్ను సమాజానికి దూరం చేయాలని చూసినా పదాలు మాత్రం ప్రయాణిస్తూనే ఉంటాయని క్యాప్షన్ పెట్టడంతో ఈ లేఖకు ఒక ప్రతిష్టాత్మకమైన అర్థం కూడా వచ్చేసింది. ఇక్కడితో కథ ఆగలేదు. ఒక మేయర్ లేఖే పెద్ద చర్చకు దారితీస్తే ఆ తర్వాత రంగంలోకి దిగిన అమెరికా చట్టసభ సభ్యులు ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా మార్చేశారు. ఉమర్ ఖలీద్కు మద్దతుగా ఏకంగా 8 మంది అమెరికా ఎంపీలు భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాశారు. జిమ్ మెక్గ్రోవన్, జామీ రస్కిన్ లాంటి పేర్లు ఇందులో ఉండడంతో ఈ లేఖకు అంతర్జాతీయ ప్రాధాన్యత పెరిగింది. భారత్, అమెరికా 2 ప్రజాస్వామ్య విలువలపై నిలబడిన దేశాలేనని గుర్తు చేస్తూనే ఉమర్ ఖలీద్